దాము, సింధు విషయంలో అంతా మంచే జరుగుతుంది అనుకునే టైంకి సడన్గా రివర్స్లో ఏదో ఒక చెడు జరుగుతోంది. అసలు హోమం వద్దు, నేను రాను అన్న యశేమో గుడికొచ్చి సింధు పక్కన కూర్చొని చక్కగా హోమం చేశాడు. సింధు యశ్లని అలా పక్కపక్కన ఉండడం చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. యశ్ వచ్చినందుకు సింధు సంతోషానికి కూడా హద్దు లేకుండా పోయింది. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకునే టైంకి ఆ దుష్టగ్రహం మధు వచ్చి తగలబడింది. మధుని చూడగానే యశ్ ఏమో నేను నా పిల్లల కోసం వచ్చానే తప్ప సింధు కోసం రాలేదని ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయాడు దాము. పాపం యశ్ అన్న మాటలకి సింధు మనసు ఎంత విలవిల్లాడిపోయిందో తెలుసా? వాడింకెప్పుడు మారతాడు? సింధు ఏ తప్పు చేయలేదన్న నిజం వాడెప్పుడు తెలుసుకుంటాడో నాకు అస్సలు అర్థమవడం లేదాము. దాము, ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? మన సిద్ధార్థ కావ్యాలని కలిసి వాళ్లతో యష్కి నిజం చెప్పమని చెప్పాం కదా. అవును చెప్పాం. అయితే వాళ్ళు యష్ని కలిసి నిజం చెప్పారో లేదో అని ఆలోచిస్తున్నాను. అసలు వాళ్ళు నిజమే చెప్పుంటే పొద్దున గుళ్ళో సింధు గురించి వాడలా మాట్లాడతాడా? సింధు బాధపడేలా అలా ప్రవర్తిస్తాడా చెప్పు? నాకు అదే అనిపిస్తుంది చంద్ర. ఎందుకైనా మంచిది ఒకసారి సిద్ధార్థకి కాల్ చేసి నిజమేంటో కనుక్కో. తనని అడిగితే తెలుస్తుంది కదా. అంకుల్ ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నాం సిద్ధార్థ్. ఈ టైంలో ఫోన్ చేసి నిన్నేమైనా ఇబ్బంది పెట్టావా? అదేం లేదు అంకుల్, పర్లేదు చెప్పండి. యష్కి నిజం చెప్పవని చెప్పాం కదా, చెప్పావా సిద్ధార్థ్? నేను కావ్య మా పెళ్లి శుభలాకి తీసుకొని యష్ ఆఫీస్కి వెళ్ళి మరి యష్కి చెప్పాల్సిందంతా చెప్పాం. అసలు ఆ రోజు హోటల్లో ఏం జరిగిందో కావ్య యష్కి పూర్తి క్లారిటీగా చెప్పింది. మరి దానికి యష్ ఏమన్నాడు సిద్ధార్థ్? యష్ సైలెంట్గా ఉండిపోయాడు ఆంటీ. తను మాతో ఏం మాట్లాడలేదు, అలా బ్లాంక్గా చూస్తూ ఉండిపోయాడు. అక్కడే మీ పెద్ద కోడలు మధు కూడా ఉంది. యష్ మీరు చెప్పిందైనా నమ్మాడా? అలా నాకేం అనిపించట్లేదా అండి. యష్ నమ్మాడని నేను అస్సలు అనుకోవట్లేదు. నిజంగా మేము చెప్పింది యష్ నమ్ముంటే వెంటనే తన ఫేస్లో పశ్చాత్తాపం కనపడాలి. కానీ తనకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. యష్ బలంగా నమ్మాలంటే ఇంకా ఏదైనా చెయ్యాలండి. సరే సిద్ధార్థ్, మీ సహాయానికి చాలా థ్యాంక్స్ బాబు. ఉంటాను. ఇదేంటి చంద్ర ఇలా జరిగింది? సిద్ధార్థ కావ్యాలతో నిజం చెప్పిస్తే యష్ మారతాడు అనుకుంటే ఇలా జరిగిందేంటి? సిద్ధార్థ్ చెప్పాడు కద్దాము, ఆ మహాతల్లి మధు కూడా అక్కడే ఉందని. యష్ నమ్మకుండా ఉండడానికి అదేమైనా ప్లాన్ చేసిందేమో. వదిన మాటలే కదా వాడికి వేదవాక్యం. ఇప్పుడు నిజం ఎలా వాడి చెవికెక్కుతుంది? యష్ ఎప్పుడు మారతాడో, సింధు యష్ ఎప్పుడు కలుస్తారో, ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఏంటో అసలు. ఇంత టైం అవుతుంది, ఇంకా రాలేదేంటి?
హాయ్ సింధు. హాయ్. పాపం నా కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు అనుకుంటా. అవును, అయినా ఇంత లేట్ ఏంటి? వెయిట్ చేయడం ఎంత బోరో తెలుసా? ఇష్టమైన వాళ్ళ కోసం ఎదురు చూడడంలో ఓ అనుభూతి ఉంటుంది తెలుసా నీకు? అనుభూతి కాదు, భయం. భయమా? దేనికి? ఎవరైనా చూస్తారని ఇందాక నుంచి టెన్షన్తో చస్తున్నాను. మా నాన్నకి ఎవరైనా చెప్తారని. అయినా ఏంటి ఇంత తొందరగా నన్ను కలవాలని నీకు అనిపించడం లేదా? అంటే నేను ఫారెన్ నుంచి వచ్చి 1 వీక్ అవుతుంది. ప్రతిరోజు నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ ఇంట్లో ఎవ్వరూ నిన్ను కలవనివ్వట్లేదు. అందుకే నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. ఇక్కడ అనుకో ఫ్రీగా ఉంటుంది, మనిద్దరం మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. అది సరే, అసలు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావో అది చెప్పు ముందు. ఫారెన్ నుంచి స్పెషల్గా నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చా. అది నీకు ఇద్దామని రమ్మన్నా. గిఫ్టా? అవును. ఏం తెచ్చాను అనుకుంటున్నావు చెప్పు. ఏం తెచ్చుంటావు? మహా అయితే ఫారెన్ చాక్లెట్స్ తెచ్చుంటావు, లేదా నా కోసం నీకు బాగా ఇష్టమైన స్ప్రే తెచ్చుంటావు. అవి ఏమి కాదు. నేను ఎలాగైతే లైఫ్ లాంగ్ నీతో ఉండాలని కోరుకుంటున్నానో అలాగే నేను తెచ్చిన గిఫ్ట్ కూడా లైఫ్ లాంగ్ నిన్ను అంటి పెట్టుకుని ఉండేదే. లైఫ్లో నన్ను అంటి పెట్టుకునుండే గిఫ్టా? ఏమై ఉంటుందబ్బా? నువ్వు అది క్యాచ్ చేయలేవులే కానీ నీకోసం నేనేం గిఫ్ట్ తీసుకొచ్చానో అది నేనే నీకు చూపిస్తాను. నా కోసం పట్టెలు తెచ్చావా? ఎలా ఉన్నాయి? నీలాగే చాలా బాగున్నాయి. నీకు నచ్చుతాయని నాకు తెలుసు, అందుకే అవి సెలెక్ట్ చేశాను. ఆల్రెడీ నా కాళ్ళకి పాత పట్టీలు ఉన్నాయి కదా, ఇంకో పేరేం చేసుకోను? నీ కాళ్ళకున్న పట్టీలు పాతవి కదా, అవి తీసేసి కొత్త పట్టీలు పెట్టుకో. నా కాళ్ళకున్న పట్టీలు నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. నేను అవి తిను. ఓ పని చేద్దాం సింధు. ఏంటది? నేను ఇష్టపడి తెచ్చిన పట్టీలు నీ కాళ్ళకి పెట్టుకో. నువ్వు ఇష్టపడి కొనుక్కున్న పాత పట్టీలు నీ కాళ్ళకి పెట్టుకుంటావా ఏంటి? ఏంటి సెటైరా? ఆ పాత పట్టీలు నీ గుర్తుగా నా దగ్గర పెట్టుకుంటాను. ఓకే, ఈ పట్టీలు నువ్వే పెట్టు. సరే. ఒక్క నిమిషం ఉండు. ఎంత బాగున్నాయో కదా? చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే యష్, వచ్చిన పని అయిపోయింది కదా, ఇక నేను బయలుదేరుతాను. సింధు, ఇంకో పని మిగిలి ఉంది సింధు. ఇంకో పనా? ఏంటది?
దగ్గరకు వస్తున్నావు? ఇది పబ్లిక్ ప్లేస్, అలాంటివన్నీ ఇక్కడ కుదరవు. సింధు సింధు సింధు, ఒకప్పుడు మనం లవ్లో ఉండి దూరంగా ఉన్నా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు భార్యాభర్తలుగా దగ్గరగా ఉండి కూడా సంతోషంగా ఉండలేకపోతున్నాం. నన్ను క్షమించు సింధు. నువ్వు ఏ తప్పు చేయలేదన్న నిజం నాకు తెలిసినా నీకెదురుగా వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమించమని అడిగే పరిస్థితుల్లో నేను లేను. అదే నా దౌర్భాగ్యం. నిన్నిన్ని రోజులు బాధ పెట్టినందుకు ఆ దేవుడు వేసిన శిక్ష. నా బాధను నీతో పంచుకోవాలనుంది, కానీ బయటపడలేను. అలాని ఆ బాధని నాలో నేనే దాచుకొని అనుక్షణం నరకయాతన అనుభవించలేను. అటు ఇటు కాకుండా మధ్యలో నలిగిపోతున్నాను సింధు. ఇప్పటి వరకు నా మూర్ఖత్వం, నా మొండితనం, నా తొందరపాటుతనం వల్ల నువ్వు ఎదుర్కొన్న కష్టాలు చాలు. ఇకపై నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఒక భర్తగా భార్యకి సపోర్ట్గా ఉండాల్సిన టైంలో కూడా నేను నిన్ను వ్యతిరేకిస్తూ నిన్ను కోప్పడుతూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. నిజం తెలిసి కూడా నేను నీకు దూరంగా ఉంటున్నానంటే అది మా వదిన వల్లే. ఇదంతా మన మంచికెళ్ళే సింధు. వదిన నిజస్వరూపం, తను చేసిన మోసం బయట పెట్టాలి అంటే నీకు నేను దూరంగా ఉండడమే కరెక్ట్. దూరంగా ఉండడమే కరెక్ట్.
దగ్గర నేను ఇలా రూడ్గా ఉండడానికి కారణం ఏంటనేది త్వరలో నేను తెలుసుకుంటూ సింధు. నన్ను అర్థం చేసుకొని నన్ను క్షమిస్తావని అనుకుంటున్నాను. మా వదినని నేను పూర్తిగా నమ్మించాలి. ఈ టైంలో నేను ఎలాంటి తప్పు చేసినా, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా అది మన కుటుంబానికి ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా నీ ప్రాణానికి ప్రమాదం కావచ్చు. అందుకే నేను అనుకున్నది జరిగేంత వరకు నా ప్రేమని మౌనంగా చూపించడం తప్ప నీ ఎదురుగా నీతో ప్రేమగా మాట్లాడలేను సింధు, మాట్లాడలేను. నా మనసున చోటు చిన్నది, ఒక వరమే కోరుకున్నది, అడగకనే చేరుకుంది, మది మోయలేని అనుబంధమయ్యది. నువ్విచ్చిన సంపదే ఇది, నా చుట్టూ అల్లుకున్నది. ఇప్పుడు నువ్వున్న సిచ్యుయేషన్లో అందరి ముందు మనం భార్యాభర్తలుగా కలిసి ఉండలేము సింధు. మనం కలిసి సంతోషంగా ఉండే రోజు త్వరలోనే రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎవరో వచ్చినట్టు అనిపించింది. ఈ రోజు నుంచి మన న్యూ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది సింధు. బాయ్. మరిది గారు, ఏంటి ఇక్కడున్నారు మీరు? ఈ టైంలో ఆ సింధు రూమ్ దగ్గర ఏం చేస్తున్నారు? అంటే వదిన అది నాకు మంచి కళ వచ్చింది వదిన. కళ? అవును వదిన. మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినట్టు, మనం చెప్పిన టైం కన్నా ముందే జనాలందరికీ ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేసినట్టు, అంతేకాదు కల్లో ఎవరో అమ్మవారు ప్రత్యక్షమై మీ గొప్పతనం గురించి నాకు చెప్పింది వదిన. అందుకే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. కళ ఓకే, ఈ టైంలో సింధు రూమ్ నుంచి మీరెందుకు వస్తున్నారు? వదిన చూసేసిందే, ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేయాలి? మాట్లాడరేంటి మరిది గారు? అది వదిన, నా కల్లో అమ్మవారు కనబడి నీ గొప్పతనం గురించి చెప్పిన తర్వాత మంచి మనసున్న మిమ్మల్ని ఇన్నాళ్ళు ఈ సింధు ఇబ్బంది పెట్టింది కదా, అందుకే ఆగలేక సింధు సంగతి తేల్చేద్దామని తన రూమ్ దగ్గరికి వెళ్ళాను. తీరా చూస్తే తను నిద్రపోతూ కనిపించింది. అందుకే వదిలేశాను. ఈరోజు కాకపోతే రేపైనా సరే దాని సంగతి చెప్తాను వదినా, దాని సంగతి చెప్తాను. అమ్మో, యష్ ఏంటి ప్రాజెక్ట్ పూర్తయినట్టు ఫ్లాట్స్ అందరికీ పంచినట్టు పెద్ద పెద్ద కలలు కంటున్నాడు? అమ్మో, రేపు ప్రాజెక్ట్ అంతా బోగస్ అని తెలిస్తే నన్ను చంపేస్తాడు. యష్కి తెలిసేలోపే అన్నీ సెట్ చేసేయాలి. మిడిల్ క్లాస్ వాళ్ళ సొంతింటికి ఎలా నిజం చేయడం కోసం ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో ఎన్నో అవకతవకలున్నట్లుగా, ప్రాజెక్టులో ఫ్రాడ్ జరుగుతున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. మన కంపెనీ రెప్యుటేషన్, మన ఇంటి పరువు ఎంత దిగజారిపోతుంది. అసలు ఎందుకు మీరు ఇవన్నీ కంట్రోల్ చేయలేకపోతున్నారు? సింధు, ఇదంతా నీ ప్లానే కదా?
మా పరువు తీయాలని తన ప్రాణం పోయినా కూడా చూడదు. ఈ పని చేసింది సింధు అని నేను నిరూపిస్తాను. నిజంగా నేను చేశానని నువ్వు ప్రూవ్ చేస్తే ఇంట్లో నుంచి నేనే వెళ్ళిపోతాను. అప్పుడు నీ పిల్లల్ని ఇక్కడే వదిలేసి నువ్వు మాత్రమే ఒంటరిగా వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉండు. ఈ న్యూస్లో వచ్చింది అబద్ధం అని నిరూపించాలి. అప్పుడు ఆలోచిద్దాం ఇంట్లో ఎవరుండాలో ఎవరు బయటికి పోవాలో అనేది.